హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్డీ ఫస్ట్ కిచెన్. ఈరోజు వచ్చేసి రాగి రొట్టెలు, టమాటా ఎగ్ ఫ్రై అయితే ఆర్డర్ వచ్చింది. ఇక్కడ ప్రిపరేషన్ అయితే ఎలా చేశాను ఏంటి అని చూసేసేయండి. ఒక గ్లాసు వేడి వాటర్ అయితే పెట్టేసుకున్నాను. అందులోనే ఒక 1.5 గ్లాస్ రాగి పిండి అయితే యాడ్ చేశాను. నాకు గీ రొట్టెలు అయితే ఆర్డర్ పెట్టారు, అందుకే ఒక స్పూన్ గీ అయితే అందులో యాడ్ చేశాను. గీ యాడ్ చేయడం వల్ల ఆ రొట్టెలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఆ వేడి వాటర్లో కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి పక్కకు వదిలేయండి. తర్వాత మనకు కావాల్సిన సైజ్ అయితే చపాతీకి చిన్న బాల్స్ లాగా అయితే పక్కకు పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా స్ప్రెడ్ చేయాలండి. మనం ఎక్కువ బలం పెట్టి స్ప్రెడ్ చేస్తే ఆ చపాతీ అన్నది పీటకే అతుక్కపోతుంది. కావాల్సినంత పిండి అయితే వేసుకొని ఇలా చిన్నగా స్ప్రెడ్ చేయండి. తర్వాత అయితే ఇక్కడ గీ అన్నారు కాబట్టి గీ వేసి అయితే నేను కాల్చేసాను. లేదు అంటే మీరు స్కిప్ చేయొచ్చు, నార్మల్ పుల్కాస్ లాగా కూడా కాల్చుకోవచ్చు అండి. మరి మీరు కూడా ఇలా హెల్దీ చపాతీస్ రొట్టెలు తినాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. రాగి రొట్టెలు, గోధుమ రొట్టెలు, మల్టీగ్రీన్ రొట్టెలు, ఇంకా వచ్చేసి జొన్న రొట్టెలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కుదిరితే మిల్లెట్స్ రొట్టెలు కూడా నేను ముందుకు తెస్తాను త్వరలోనే. మరి మేము డిన్నర్కి కూడా ఈ రాగి రొట్టెలే తిన్నామండి. చాలా సాఫ్ట్గా, గోధుమ రొట్టెలకు దీనికి ఏం టేస్ట్ లేదండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి, సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. మరి మన వీడియో అయితే యూస్ఫుల్ అయిందే అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాలో ఫాలో చేయండి.